హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ యువర్ మహాప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ ఎలా ఏర్పడిపోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఫ్యూచర్లో కంపల్సరీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మానవుడు కలయిక కలిసి చాలా అద్భుతమైన ఒక టెక్నాలజీని క్రియేట్ చేసుకుని చాలా అంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. అంటే దేన్నైనా సాధించే అంత గొప్ప మేధస్ని ఈ మన మానవుడు ఏఐ కలిసారంటే అది ఎలా కలిస్తారంటే ఆల్రెడీ హాలీవుడ్లో చాలా సినిమాలు తీశారు. అంటే చాలా సినిమాలు అంటే నేను ఒక సినిమా చూశాను. మానవుడు మెదడుతోని ఏఐ రోబోకున్న మేధస్తోని న్యూరన్ లింక్స్ని కనెక్ట్ చేసుకుని మానవుడు ఆరు ఏఐ అంటే ఒక మానవుడు రోబో మెదడు కలిసి పనిచేస్తారు. ఫ్యూచర్ని ఇంకా బాగా బిల్డ్ చేసి ఇంకా టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి అంటే ఇప్పుడు మనం ఒక గ్రహంతో అంటే ఎగ్జాంపుల్ అంతరిక్ష ప్రయాణాలు కానీ స్పేస్లోకి వెళ్ళడం కానీ చాలా టైం తీసుకుంటుంది. అంటే చాలా ఖర్చుతో అంటే టెక్నాలజీకి ఎంత డెవలప్ అవుతున్నా సరే మనం ఇంకా వెనకబడే ఉన్నాము. అంతరిక్షంలోకి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారా లేదా, గ్రహంతో వాసులు ఉన్నారా లేదా, ఏలియన్స్ ఉన్నాయి నిజమా కాదా అన్నది మనం తెలుసుకోలేకపోయాం ఇంకాని. కాకపోతే ఎప్పుడైతే అంటే ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉన్నాం కాబట్టి 3000 ఇయర్స్ వచ్చేటప్పటికి ఏఐ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోతుంది. ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రోబోటిక్ ఉంటుంది కంపల్సరీ. ఏఐ టెక్నాలజీ యూజ్ లేకుండా అసలు మానవుడు బతకలేడు అన్న స్టేజ్కి వచ్చేస్తారు కంపల్సరీ. అంతగా టెక్నాలజీ డెవలప్ అయ్యి దాని తర్వాత 300 ఇయర్స్ అంటే 2025 నుంచి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత 3000 ఇయర్ వచ్చేటప్పటికి ఏఐ అండ్ మానవుడు కదలిక అంటే ఈ రెండు మానవుడు ఏఐ ఇద్దరిని కలిసి న్యూరన్ లింక్స్ చేసుకుని ఫ్యూచర్ బిల్డ్ అవ్వబోతుంది. అందుకనే ఇప్పటి నుంచే నేనేం చెప్తున్నానంటే ఫ్యూచర్ అంటే ఏదైనా సరే ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా సరే అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీద ఆధారపడి ఉంటాయి. కంపల్సరీ 100% ఫ్యూచర్ బిల్డ్ చేసేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే, ఫ్యూచర్ నేలబోయేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే. ఈ ఏఐ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోతుంది. ఎంతలా డెవలప్ అవుతుందంటే ఏఐ టెక్నాలజీ మానవుడు కలిసిపోయి వాళ్ళిద్దరూ కలిసి పనిచేసేంతలాగా అంటే న్యూరన్ లింక్స్ ఏర్పడిపోతాయి. రోబోకి ఒక ఏఐకి మానవుడి మెదడుకి న్యూరన్ లింక్స్ ఏర్పడిపోయాయి. ఫ్యూచర్లో చాలా అంటే చాలా సాధిస్తారు. అంతరిక్ష ప్రయాణాలు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేస్తారు. ఏ గ్రహం మీదకైనా ఈజీగా వెళ్ళడం, మళ్ళీ ఏ గ్రహం నుంచి అయినా ఇక్కడికి భూమి మీదకి ఇక్కడికి రావడం, అంటే మొత్తం మన గ్యాలక్సీలో ఉన్న ఏ గ్రహాలకైనా మనం ఈజీగా ట్రావెల్ చేసి ఒక టెక్నాలజీని కూడా ఏఐ తీసుకొచ్చేస్తుంది. అంటే 3000 నాటికే తీసుకొచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూని. అండ్ ఇప్పుడు మనం మానవుడు మాత్రమే జీవిస్తున్నాడు. కాకపోతే ఈ భూగ్రహంలో ఇతర గ్రహంతో వాసులు కూడా అంటే ఏలియన్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా మనతో పాటు కలిసి జీవించి మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉండొచ్చు. అప్పుడు చెప్పలేం కానీ కంపల్సరీ మనం టెక్నాలజీ పరంగా అయితే ఏఐ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతున్నాం. కాకపోతే ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలంటే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలాగైతే సెల్ ఫోన్ అయితే ఎలా అయితే ఉంటుందో, ఫోన్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో అలాగే రోబోట్స్ని కూడా అలాగే యూజ్ చేసే ఒక ఫ్యూచర్ జనరేషన్ వచ్చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏఐ టెక్నాలజీ వాడుకనే దాని మీద ఆధారపడి మాత్రమే జీవించే ఒక మానవ ప్రణాళిక ఏర్పడిపోతుంది. అంతలా డెవలప్ చేస్తున్నారు ఏఐని మనం డెవలప్ చేయడం, ఏఐ కూడా అది కృత్రిమంగా అంటే ఏఐని వాటి సొంత ఆలోచనలతో కూడా చాలా అంటే చాలా డెవలప్ చేసుకుంటున్నాయి ఫ్యూచర్లోని. అండ్ ప్రస్తుతానికి మనం మానవ ప్రణాళిక దేని మీద అంటే జాబ్ చేసుకోవడం, యూట్యూబ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా, మనీ ఎర్నింగ్ సార్ ఇలాగ ఎక్సెట్రా దీని మీద ఆధారపడడం. ఫ్యూచర్లో కంపల్సరీ ఇవన్నీ ఉంటాయో ఉండకపోతాయో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, కానీ దీనికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మానవుడు బతుకుతాడని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. అసలు ఎలాగుంటుందంటే పేపర్ కాయిన్ ఉండదు, అంటే పేపర్ కరెన్సీ కూడా గోన్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ ఆల్మోస్ట్ గోన్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో అసలు పేపర్ కరెన్సీ ఎక్కడ కనిపించదు. అన్నీ డిజిటల్ కరెన్సీస్ వచ్చేస్తాయి, డిజిటల్ ఎక్స్చేంజెస్ వచ్చేస్తాయి. అన్నీ అంటే ఒక డిజిటల్ రూపంలోనే ఏదైనా మార్పు చెందుతుంది అన్న కాడికి టెక్నాలజీ బాగా అంటే విపరీతంగా డెవలప్